వరంగల్ జిల్లా నర్సంపేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మెడికల్ కాలేజ్ సమీపంలో దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేసేందుకు నిర్మించిన గద్దెను అనుమతి లేదని మున్సిపల్ అధికారులు కూల్చేశారు. దీంతో బీఆర్ఎస్ నేతలు రాస్తారోకో నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్ దగ్గర మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కక్ష సాధింపు చర్యలో భాగంగానే గద్దెను కూల్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతల ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఇంతవరకు రాష్ట్రంలో ఇంతమంది వచ్చిన సంఘటన ఎక్కడ నేను చూడలే. అసుంటి వ్యక్తికి ప్రజల ఆదరణ ఉన్నది. ఒక నర్సంపేటే కాదు, వరంగల్ జిల్లాలో, రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకారుడు, స్వార్థం లేకుండా పనిచేస్తాడు, 10 మంది కోసం పోరాటం చేసే వ్యక్తి అని ప్రజలందరూ రావటం జరుగుతుంది. ఇంత దౌర్జన్యమండి. నేను కమిషనర్ గారితో 2 రోజుల కింద మాట్లాడినా. మంచిదండి, పర్మిషన్ ఇస్తాం, సరే మీ ఇలా మీరు పర్మిషన్ ఎక్కించడం మేము పెడతాం. నేను ఆర్టీఓ గారితో కూడా మాట్లాడాను. అంటే వాళ్ళ కూలగొట్టే అధికారం కూడా లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.